ప్రస్తుతం తెలంగాణలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసు హాట్ టాపిక్గా నడుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఏం జరగబోతోంది? ఆ కేసులో ఏమైనా సాక్షులు ప్రభావితం చేస్తారా? బండి సంజయ్ కుమారుడు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు వెంటనే స్పందించకుండా ఒక 2 రోజులు సమయం కావాలని కోరడం, బండి సంజయ్కు తెలిసే వ్యవహారం అంతా జరుగుతుంది, కొడుకును కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అనేటువంటి విమర్శలు, ఆరోపణలు ఒకవైపు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఈ అంశంపై స్పందించాల. కనీసం మీడియా చిట్చాట్లో కానీ, లేదంటే ఏదైనా ప్రెస్ మీట్లు కానీ, ఈ సమయాల్లో ఉన్నటువంటి ఈ టైం పీరియడ్లో ఉన్నటువంటి షెడ్యూల్ ఎక్కడ కూడా ఆయన కనీసం బహిరంగ సభల్లో ఎక్కడ కూడా మాట్లాడాల. మీరందరికీ ఒక డౌట్ రావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కేసు గురించి ఎందుకు మాట్లాడతాడు, అది కూడా ఒక మైనర్ బాలికపై జరిగినటువంటి పోక్సో కేసు గురించి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తారని మీరంతా అనుకోవచ్చు. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి తెలంగాణలో జరిగినటువంటి వరుస పరిణామాలు, పరిస్థితులు చూస్తే నేను మొత్తం చెప్పను కానీ 1-2 ఉదాహరణలు. ఫుట్పాత్ పైన ఫుడ్ అమ్ముకునే కుమారాంటి విషయంపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. అలాగే థియేటర్లో తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోవడం, ఆ కుటుంబం ఇబ్బంది పడుతుంటే దానికి కారకుడైనటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి అంటూ అసెంబ్లీలో మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏమైనా కొమ్ములు ఉంటాయా? ప్రజాప్రతినిధుల పిల్లలకి ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉంటాయా? ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా పౌరులందరికీ ఒకటే శిక్ష, ఒకటే చట్టం అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ వరకు కూడా బండి సంజయ్ కుమారుడి కేసు గురించి ఎక్కడా ప్రస్తావించాల. అయితే రేవంత్ రెడ్డి ఈ విషయంలో కాస్త చంద్రబాబు గారి మాదిరిగా వేచి చూసే ధోరణి, అలాగే సంయమనం పాటిస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే బాధితురాలు ఫిర్యాదు ఇచ్చి కొన్ని రోజులు దాటినా కూడా నిందితుడిపై చర్యలు తీసుకోవడానికి, పోక్సో కేసు నమోదు చేయడానికి కొంత మేనమేషాలు లెక్కించారు. ఈవెన్ ఖచ్చితంగా కేంద్రంలో సహాయక మంత్రి మోదీ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడి కేసు కాబట్టి పోలీసులు అలా వ్యవహరించారు అనుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత, డీజీపీ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా బండి సంజయ్ కుమారుడిని డీజీపీ నుంచి ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఈ కేసుకు సంబంధించి కాస్త లీనియన్స్ ప్రదర్శిస్తున్నారు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తుంది. బండి సంజయ్ రేవంత్ రెడ్డి మిత్రులు కాబట్టి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ వినిపిస్తుంది. అయితే దీని అంతటికీ కూడా ముందు ఒక విషయం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఏం జరిగినా కూడా, అంటే ఆగమేఘాల మీద బండి భగీరథను పోలీసు యంత్రాంగం అరెస్ట్ చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుంది. ఒకవేళ భగీరథను అరెస్ట్ చేయకపోతే, భగీరథను ఏమైనా కేసు నుంచి కాపాడితే, ఏమైనా వ్యవస్థలు మేనేజ్ చేస్తే కేంద్ర మంత్రి కాబట్టి మోదీ గారి సహకారంతోనో, లేదంటే బండి సంజయ్ తన పరపతిని ఉపయోగించి ఆయన తన కుమారుడిని కాపాడుకున్నారనుకుంటారే తప్ప ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి మచ్చ అంటకుండా, లేదంటే తన ప్రతిష్టకు కానీ, లేదంటే తనకు ఈ విషయంలో ఏ విధమైన ఇన్వాల్వ్మెంట్ లేదు అనేలానే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ న్యాయస్థానాల్లోకి వెళ్ళి భగీరథకు గనక ఏదైనా శిక్ష పడితే ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి క్రెడిట్ వెళ్తుంది. కేంద్ర మంత్రి కొడుకైనా చూడకుండా చట్ట ప్రకారం వ్యవహరించారు. అల్లు అర్జున్కి ఏ విధమైన న్యాయం జరిగిందో గతంలో కొంతమంది యూట్యూబర్లు, ఆ ఫన్ బకెట్ వ్యక్తులు కానీ, లేదంటే ప్రసాద్ బెహ్రా కానీ, ఇలాంటి వ్యక్తులందరికీ కూడా మహిళల విషయంలో ఎలాంటి శిక్షలు పడ్డాయో, సో ఇప్పుడు భగీరథకు కూడా అలాంటి శిక్ష పడింది కదా అని అనుకుంటారు. కానీ ఒకవేళ భగీరథ కనుక శిక్షని తప్పించుకున్నా, ఏమైనా సాక్ష్యాలు మ్యానిపులేట్ చేసినా, వ్యవస్థలు మేనేజ్ చేసినా, ఆ పోక్సో కేసు కనుక ఆ యాక్ట్ నిలబడకపోయినా, పోలీసుల విచారణలో కానీ, న్యాయస్థానంలో కానీ ఆ బాధితురాలకి న్యాయం జరగకపోతే, బండి భగీరథ సేఫ్గా బయటకు కనుక వస్తే ఖచ్చితంగా ఆ క్రెడిట్ మళ్ళీ తన తండ్రికి, కేంద్ర మంత్రి బండి సంజయ్కి వెళ్ళిపోతుంది. సో ఈ విషయంలో రేవంత్ రెడ్డి అందుకే స్పందించట్లేదు, నాంచుడు ధోరణి వ్యవహరిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా క్షేత్రస్థాయి నివేదికలు రప్పించుకోవడం, జర్నలిస్టులతోనే నేరుగా మాట్లాడడం, మీడియా చిట్చాట్లో కొన్ని లీకులు ఇవ్వడం, అట్లాగే కొన్ని విషయాలకు సంబంధించి అవసరం ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వ వ్యూ ఏదైతే ఉందో దాన్ని ఆ టైం పీరియడ్లో ఉన్నటువంటి సభల ద్వారా కానీ, లేదంటే ఏదైనా మీటింగ్ ద్వారా, ప్రెస్ కాన్ఫరెన్స్లో బయటికి చెప్పారు. కానీ బండి భగీరథ విషయంలో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ విధమైనటువంటి నాంచుడు ధోరణో, లేదంటే సో బండి భగీరథ విషయంలో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా టైం వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది.